హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నారా దోసకాయ కర్రీని? అయితే ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి దోసకాయతో బంగాళదుంప కలిపి కర్రీ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 4 దోసకాయలు, 2 బంగాళదుంపలను తీసుకోండి. వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని, 3 ఉల్లిపాయలను కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు వేసి బాగా వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలపండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి ఉల్లిపాయ ముక్కలను. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి బాగా వేయించండి. దుంప మగ్గే వరకు వేయించండి. తర్వాత అందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, మీ రుచికి సరిపడా సాల్ట్, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వేయించండి కర్రీని. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొంచెం, కొత్తిమీర తరుగు కొంచెం వేసి ఒక్కసారి కలుపుకోండి. తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ పోసి కూరను ఉడకనివ్వండి. ఇలా కూర దగ్గరకు అయ్యే వరకు కూరను మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, దోసకాయ బంగాళదుంప కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.